అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మరి భారతదేశంలోనే సంక్షేమ పాలనకు ఆద్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మరి పి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ గారు అయినటువంటి నాకు అత్యంత ఆత్మీయులు విప్పర్తి వేణుగోపాలరావు గారి సూచనల మేరకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి సందర్భంగా నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఏదైతే సంక్షేమ పాలనకి మరి భారతదేశంలోనే ఒక విధానాన్ని రూపొందించి భారతదేశంలోనే మరి ఈ రకంగా మోడల్గా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా మిడిల్ మ్యాన్ ఎవరి యొక్క అవసరం లేకుండా ఏ విధమైనటువంటి మరి ఎవరి యొక్క అవసరం లేకుండా డైరెక్ట్గా బెనిఫిషరీస్కి సంక్షేమ ఫలాలను అందిస్తున్నటువంటి తీరు, ఏదైతే మరి నవరత్నాలు ఉన్నాయో ఆ నవరత్నాల ద్వారా మరి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి పేదవాడికి తలుపు తట్టి వారికి సంక్షేమ ఫలాలను అందిస్తున్నటువంటి తీరు. అదే రకంగా విద్య, వైద్యం, ముఖ్యంగా విద్య ఏదైతే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి మార్పులను తీసుకురాగలిగితే మరి ఆ సమాజం ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుంది. మరి ఎంతోమంది ప్రముఖులైన ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా చెప్పినటువంటి మాట అది. మరి ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇంగ్లీష్ మీడియం విద్యని పేదలకి చెంతకు చేర్చినటువంటి, సిబిఎస్ఈ సిలబస్ని పేదల చెంతకు చేర్చినటువంటి, అదే రకంగా నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలకి మహర్దశలు కల్పించినటువంటి ముఖ్యమంత్రిగా, మరి అదే రకంగా వైద్య రంగంలో 16 కొత్త మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి వైద్యాన్ని పేదవాడి చెంతకు చేర్చేటువంటి విధంగా, అదే రకంగా నవరత్నాల ద్వారా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందినటువంటి అనేక మందికి ఆసరాగా బాసటగా నిలుస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా మరి భారతదేశంలోనే అందరూ మోడల్గా మరి అనేక రాష్ట్రాల్లో ఈ మోడల్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా సచివాలయాల వ్యవస్థ ద్వారా మరి ఏదైతే మరి 2000 మంది జనాభాకు కూడా ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి పాలనా వ్యవస్థని క్రింది స్థాయికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ రకంగా మరి భారతదేశంలోనే ఒక నూతన శకానికి మరి ప్రభుత్వం ప్రజలకి బాసటగా నిలిచే వ్యవస్థకి మరి ఆద్యుడిగా నిలుస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనకి ఆకర్షిస్తున్న ఈ పార్టీలో చేరటం జరిగింది. మరి ఏదైతే రాష్ట్రంలో 175కి 175 నియోజకవర్గాల్లో జగన్ గారే ఆ క్యాండిడేట్ గా భావించి, అలాగే ఎంపీ స్థానాలు 25 స్థానాల్లో కూడా ఖచ్చితంగా గెలుపు మళ్లీ తిరిగి వైఎస్ఆర్సీపీకి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు, అలాగే రాష్ట్ర అభివృద్ధికి మనందరికీ తెలుసు. ఆయన విద్యకు, వైద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తారన్నది ప్రతి ఒక్కరికి తెలుసు మన రాష్ట్రంలోని. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ ఫలాలు ఎలాగ అందిస్తారు, ఏ విధంగా వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలన్నది కూడా ఆయన ఒక ప్రత్యేక ప్రణాళికతోటి ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి మన భారతదేశంలో. అటువంటి ముఖ్యమంత్రిని చేపడుతున్నటువంటి కార్యక్రమాలకి ఆకర్షితులై మన స్టాలిన్ బాబు గారు, ఆయన మన నియోజకవర్గంలో అందరికీ సుపరిచితులే. ఆయన ఆ పార్టీని వీడి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 రోజుల క్రితం మన అధ్యక్షుల వారి సమక్షంలో జాయిన్ అవడం జరిగింది. మేమందరం కలిసి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరం కలిసి ఈ నియోజకవర్గంలో ఒకే మాట, ఒకే బాట కింద ముందుకెళ్లి
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బోత్ అసెంబ్లీ అండ్ పార్లమెంటు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయదుందుబి మోగించవలసిందిగా మా కార్యకర్తలందరికీ కూడా తెలియపరుచుకుంటూ, అలాగే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరం కూడా ఈ నియోజకవర్గంలో స్టాలిన్ బాబు గారి యొక్క జాయినింగ్ ని మేమందరం కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ఆయన మా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఉంటూ మాకు చేదోడు వాదోడు ఆయన యొక్క, ఎందుకంటే ఆయన ఒకసారి ఎలక్షన్స్ ఫేస్ చేసినటువంటి వ్యక్తి, ఆయన కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అవన్నీ కూడా మాకు సూచనలు ఇస్తూ మాతో ఒకటిగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఆయన్ని వెల్కమ్ చెప్తూ మేమందరం కూడా స్వాగతిస్తున్నామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.